అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఈ వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ డూ కన్సిడర్ వాచింగ్. అండ్ ఇవాల్టి వీడియో ఏంటి అనేసి అంటే ఇవాళ అయితే ఒక స్పెషల్ వీడియో అనమాట. ఈ వీడియో ఏంటి అనేసి అంటే మా ఊర్లో ఒక చెరువు మొరవబోతుందన్నమాట. అంటే బేసిక్గా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాదు. యాక్చువల్గా ఒక గట్టు అనేది ఉంటుంది కదా, దాన్ని క్రాస్ చేసి అది ఇంకా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఎగ్జాక్ట్గా మీరు మీ లాంగ్వేజెస్లో దాన్ని ఏమంటారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఇలానే పిలుస్తాం దాన్ని. మీకైతే ఈ వీడియో కంప్లీట్గా మా వీధి బెటాలియన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది గట్టు నేను చెప్పింది, ఇది వాటర్ అనమాట. ఈ గట్టుని ఈజీగా అది దాటి ఓవర్ఫ్లో అయిపోతుంది. దీన్నే మేము మొరవ అనేసి అంటాము. ఇక్కడ ఏంటి అనేసి అంటే చేపలు పట్టే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేపల్ని పడుతూ ఉన్నారనమాట. బేసిక్గా ఏంటి అనేసి అంటే ఇలా చెరువు మొరవపోయినప్పుడు చాలామంది వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. మా మమ్మీ వాళ్ళు కూడా ఇవాళ అదే చేస్తున్నారు. ఇక్కడైతే ఆ పసుపు కుంకం బొరుగులు అవన్నీ ఏదేదైతే ఆ పూజ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఆల్రెడీ వీళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఇక్కడికి తెచ్చుకున్నారు. అండ్ ఇక్కడైతే మా మమ్మీ పూజ స్టార్ట్ చేసింది. పసుపు కుంకం అనేది అక్కడ బండపైన అప్లై చేసేసి దానికి ఇంకా దీపం పెట్టి హారతి ఇచ్చి అక్కడ ఏదైతే బొరుగులు ఉంటాయో అది మొత్తం అందరికీ పంచిందనమాట. పిల్లలు చాలామంది వచ్చారు మా వీధిలో వాళ్ళు. బేసిక్గా ఇక్కడికైతే ఈ మొరవ అయినప్పుడు చాలామంది వస్తారు. ఆ సీనరీని ఎంజాయ్ చేయడానికి ప్లస్ ఆ వాటర్ వస్తుంది కదా ఏదైతే ఆ వాటర్లో ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తారనమాట. ఇక్కడ మీలో కూడా ఇప్పటికీ ఎవరైనా అలా ఇష్టపడి వాటర్ దగ్గర ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఊర్లో ఇలాగా ఏవైనా ఫార్మాలిటీస్ ఉంటాయా, మీరు కూడా ఇలా చేస్తారా అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతిదానికి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ అనేది ఉంటుంది కదా. నాకు తెలిసినంత వరకు దీని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి అనేది అయితే మాత్రం నేను షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా వర్షాకాలంలో ఎప్పుడు ఫుల్గా వర్షం పడి ఎప్పుడు చెరువులు కానీ ఫుల్గా ఉంటాయి. సో ఈ వర్షాకాలంలో ఏమవుతుంది అంటే ఈ చెరువులు ఏదైతే ఉంటాయో అవంతా మునిగిపోయి మొరవబోతూ ఉంటుంది అనమాట. ఇలాగా ఈ మొరవ పోయేటప్పుడు ఎటువంటి ఊర్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా అంతా మంచి జరగాలి, ఎవరికి ఏ నష్టం కలగకుండా ఉండాలి అని చెప్పేసి ఇలాగైతే పూజలు చేస్తూ ఉంటారనమాట. ప్లస్ మా ఊర్లో ఏంటి అనేసి అంటే ఇదే కాకుండా వాళ్ళు బలి కూడా ఇస్తారు దేవుడికి, ఇలాగా మంచి జరగాలి అని చెప్పేసి ఎటువంటి విఘ్నాలు కలగకుండా. అండ్ ఇక్కడ ఏంటి అనేసి అంటే మా మమ్మీ వాళ్ళు ఈ పూజను అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత సేమ్ వాళ్ళు ఆ వాటర్లో కూడా పసుపు కుంకం వేసి అక్కడ దేవుడికి హారతి ఇచ్చేసి అండ్ కర్పూరంని వాటర్లోకి కూడా వదిలేస్తారనమాట. ఈ కర్పూరంని వాళ్ళైతే వాటర్లోకి ఎలా వదులుతారు అన్నది నాకు ఒక డౌట్ వచ్చి నేను వెయిట్ చేస్తూ ఉండే, వాళ్ళు ఎలా వదులుతారు చూద్దాము అని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారంటే మనకి చెరువులోనే కొన్ని ఆకులు అనేటివి ఉంటాయి కదా, ఆ ఆకు అనేది ఒక పెద్ద ఆకు తీసుకొని దానిపైన వాళ్ళు కర్పూరం పెట్టి దాన్ని కర్పూరం వెలిగించి దాన్ని వాళ్ళు వాటర్లో వదిలారనమాట. ఈ టెక్నిక్ అయితే చాలా బాగుంది. ప్లస్ నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం అనమాట. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు. మా మమ్మీ అయితే కింద ఒక ఆకుని తీసుకునింది. ఆ ఆకు పైన మేము తెచ్చిన కర్పూరం ఏదైతే ఉందో అది పెట్టేసి వాళ్ళు ఇక్కడ వెలిగిస్తున్నారనమాట. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా మనం వెలిగించడానికి చాలా కష్టం, ఎందుకంటే ఫుల్ టు ఫుల్ గాలి ఉంది ఇక్కడ. సో ఇది అనమాట నేను చెప్పింది. ఆ ఆకు పైన వీళ్ళు పెట్టడం వల్ల ఏమైంది అనేసి అంటే ఆల్మోస్ట్ చాలా వరకు అది వాటర్లో చాలాసేపు ఉన్నిందనమాట. మీలో ఆల్రెడీ ఎవరికన్నా ఈ టెక్నిక్ తెలుసా, తెలియకపోతే మీరు యూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ప్రసాదం, అవర్ ఫేవరెట్ థింగ్స్. సో మా మమ్మీ అయితే ఇక్కడ ప్రసాదం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. బేసిక్గా ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు వచ్చారు కాబట్టి చిన్నపిల్లలకి ఇది హ్యాపీగా తీసుకునే వాళ్ళు ఒక స్నాక్ లాంటిది. నెక్స్ట్ ఏంటి అనేసి అంటే మేము ఇక్కడ ఏదైతే పెట్టింటామో అమ్మవారికి అది కూడా మేము వాటర్లోనే ఆఫర్ చేసేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అనేసి అంటే మా వాళ్ళు ఇంకా రచ్చ స్టార్ట్ చేశారు. ఈ స్నాక్స్ అయిపోయిన తర్వాత బేసిక్గా పిల్లలు ఎవరు ఈ పూజ వీటికంతా రారు. వీళ్ళు ఏంటి అనేసి అంటే వీళ్ళు ఇక్కడ ఈ వాటర్లో ఎంజాయ్ చేయడానికి అనేసి మాత్రమే వచ్చారు. వాళ్ళైతే ఇంకెప్పుడెప్పుడు పూజ అయిపోతా ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేయాలా అన్న దాంతోనే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళేమో పూజ స్టార్ట్ చేశారు ఇక్కడ. సో వీళ్ళందరూ మా వీధి బెటాలియన్స్ అనమాట, ఈ చిన్నపిల్లలు. ప్లస్ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు, ఎందుకంటే ఆబ్వియస్గా ఇట్లాంటి వాటర్స్ దగ్గర ఓన్లీ చిన్నపిల్లలని ఎంటర్టైన్ చేయలేము కాబట్టి ఇక్కడ మా వాళ్ళు ఇంకా రచ్చరచ్చగా ఫుల్గా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఏంటి అనేసి వాటర్ని చూసేసరికి బేసిక్గా ఏజ్ అనేది తెలియదు అంటాం కదా, సేమ్ ఇక్కడ అలానే అనిపించింది అనమాట నాకైతే. వీళ్ళని చూడంగా ఇక్కడ చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు ఎవరైనా సరే ఆ వాటర్ని చూసిన వెంటనే వాళ్ళల్లో ఉన్న ఆ
చైల్డిష్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అదంతా వచ్చేస్తుంది అనమాట బయటికి ఆబ్వియస్గా. ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. స్టోరీ కాదు, యాక్చువల్గా ఇది జరిగిన థింగే. ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అక్క ఉంది కదా మిడిల్లో, తినైతే మా ఊరు నుంచి తిరుమలకి అరౌండ్ 250 కిలోమీటర్స్ నడిచి వెళ్ళిందనమాట గరుడ సేవ చూడడానికి. చూసేసి తను రిటర్న్ అయింది. సో తన కాలికి ఏమైంది అనేసి అంటే ఒక చిన్న బొబ్బలాగా వచ్చిందనమాట. అది యాక్చువల్గా చిన్నదని చెప్పలేము కానీ కాలు మొత్తం చాలా స్వెల్ అయిపోయి అది చాలా పెద్దగానే తనకి ఇంజూర్ అయింది. తనైతే ఫస్ట్ రాను అని చెప్పింది. బట్ వన్స్ అందరూ స్టార్ట్ అయిన తర్వాత తను ఆ నొప్పిని కూడా మర్చిపోయి ఇక్కడికి వచ్చి తను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. సో దీనివల్ల నేను చెప్పాలనుకున్నది ఏంటి అనేసి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఏ మూమెంట్లో ఏది ఎంజాయ్ చేయాలి అన్నదే మెయిన్ థింగ్ అనమాట. సో జస్ట్ ప్రియారిటైజ్ యువర్ థింగ్స్ అండ్ డోంట్ లెట్ యువర్ ఇన్నర్ చైల్డ్ టు డై ఫర్ ఎనీ అదర్ రీజన్స్. అండ్ మా వాళ్ళైతే ఇక్కడికి వచ్చినందుకు వర్త్ అని చెప్తున్నారనమాట ప్రతి ఒక్కరు. కానీ ఏ టెన్షన్స్ ఉన్నా అన్నీ అటు బయటపడేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చి చిల్ అయ్యారనమాట అందరూ కానీ. సో బేసిక్గా ఇలా అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను నేను చెరువు అనేది కంప్లీట్గా ఎలా ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా చాలా పెద్ద చెరువు, కానీ మా సైడ్కి వచ్చేసరికి మాత్రం మేము ఇంత పార్ట్ కవర్ చేయగలుగుతున్నాము. అండ్ ఇలాగైతే మా వీధిలో వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత చలో రిటర్న్ బ్యాక్ టు అవర్ హోమ్స్. ఇక్కడైతే మేము దారి మధ్యలో వెళ్ళేటప్పుడు మాకు ఒక చింత చెట్టు అయితే కనిపించింది అనమాట. ఇంకా ఆబ్వియస్గా అక్కడ చింతకాయలు కనిపించగానే ఇంకా అందరు పిల్లలు ఆగేసి ఫుల్గా చింతకాయలన్నింటినీ ఇక్కడ తెంపుకుంటున్నారనమాట. తెంపుకొని దీన్ని అయితే ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు బాగా దంచి ఉప్పు కారం వేసి అందరికీ ఇచ్చారు. ఆ క్లిప్ అయితే నేను ఎక్కడో మిస్ చేసేసాను అనమాట. సో నా దగ్గర ఆ క్లిప్ అయితే లేదు ఇప్పుడు పెట్టడానికి. నెక్స్ట్ టైం మేము ఇలాంటివి ఏదైనా చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా రికార్డ్ చేసి మరీ మీకు చూపిస్తాను. సో మా ఇంటి నుంచి బ్యాక్ సైడ్ ఇలాగా మేము ఈ చెరువుకి వచ్చే దారి అయితే ఇది అనమాట. అండ్ ఐ హోప్ నేనైతే ఇవాళ ఒక మంచి వీడియో చూపించాను అనుకుంటున్నాను మీకైతే. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అన్నది మాత్రం కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే నేను అలాంటి కంటెంట్ పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్లస్ నా కంటెంట్లో ఏదైనా నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దయచేసి తిట్టుకోకండి. ఎందుకంటే నేను కూడా ఒక బిగినర్, నేను కూడా ఇవన్నీ తెలుసుకున్నాకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కన్వే చేయడం ప్రాసెస్లో ఏదైనా తప్పు ఉంటే మాత్రం ఐఎమ్ రియలీ సో సారీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ the video. See you in my next video. Bye bye.